రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్లా తీరు వార్తలతో మన మైక్ టీం ముచ్చట్లయితే తయారుగా ఉన్నాయి. చలో చూసిద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్ లైన్స్. పిసిసి చీఫ్ కాబోతుందట మంత్రి సీతక్క. ఈయనొస్తున్న టాకు చూస్తే అనిపిస్తుందట పక్క. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉత్తముచ్చట. 10 ఏళ్ళు అయిపోయాని అన్ని షిఫ్ట్ చేసి ఏ పోలు పట్టిర్రు ఆలబాట. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకాని నంబర్ ప్లేట్లు. పవన్ ఫ్యాన్స్ జోరు చూయిస్తున్నారు రాకముందే రిజల్టులు. కాంగ్రెస్ లా ఎవ్వరికి జోడు పదవులు ఉండొద్దనే రూల్ ఉన్నది. దాని ప్రకారంగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ సారు సీఎం అయిండు కాబట్టి పిసిసి పగ్గాలు ఇంకొకరికి అప్పజెప్పాల్సి ఉన్నది. దానికోసమే దేవులాట కూడా షురువైంది. ఇక నన్ను ప్రెసిడెంట్ ను చేయమంటే నన్ను ప్రెసిడెంట్ ను చేయమని ఎవ్వరితో వాళ్ళు సీనియర్లంతా ఢిల్లీ తోటి పైరవీలు నడిపిస్తుర్రు. కానీ రేవంత్ సార్ ఇచ్చిన ట్విస్ట్ తోటి సీనియర్ల నోట్లే పచ్చి ఎలుగకాయ పడ్డట్టు అయిందట. అధికార పార్టీల పిసిసి ప్రెసిడెంట్ గిరి మంచిగానే కాకరేపుతున్నది. సీనియర్లంతా పార్టీ పగ్గాలు నాకంటే నాకేమని పైరవీలు చేస్తున్నారు. ముఖ్యంగా జగ్గారెడ్డి సారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు, మధు యాష్కి సారు, అద్దంకి దయాకర్ అన్న, సంపత్ అన్న సొంటోలే కాకుండా డిప్యూటీ సీఎం బట్టి సార్ కూడా పిసిసి ప్రెసిడెంట్ గిరి నాకేయమని ఢిల్లీలో తోటి టచ్లకు పోయిందని అంటున్నారు. అటు ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ అన్న కూడా పిసిసి మీద ఆశలు పెట్టుకున్నాడు. అయితే వీళ్ళందరూ ఇట్లా ఎవ్వరిని కాదని సీఎం రేవంత్ సార్ మంత్రి సీతక్క పేరును హైకమాండోల ముంగట పెట్టిండట. పక్క ఈమెనే చేయాలని కమాండింగ్ చేసిందట. సీతక్క అయితే ఆదివాసి, మళ్ళా మహిళా లీడరు, గ్రూప్ రాజకీయాలు లేవు, పార్టీకి లాయల్గా ఉంటది, ఎవరితోటి ఏ పంచాది లేదు. సీతక్కను ప్రెసిడెంట్ చేస్తే ఆదివాసి మహిళా లీడర్ కాబట్టి గామని ఎందుకు పెట్టిరని ఎవరు నోరెత్తి మాట్లాడరు. ఎక్కడో అక్కడ గప్ చూపు అవుతారు. ఏ లొల్లి పంచాలు ఉండే అని చెప్పి హైకమాండోలు నొప్పించిందని టాకు. ఇక రేవంత్ సార్ చెప్పిన పాయింట్లు హైకమాండోలు కూడా నిజమే కదా అని అనుకుంటున్నారట. చెట్కిల పడ్డ పార్టీని పవర్లోకి వచ్చేటట్టు రేవంత్ సార్ చేసిండన్న పతారా హైకమాండోల దగ్గర బాగానే ఉన్నది. కాబట్టి రేవంత్ సార్ చెప్పిన వాళ్ళకే పిసిసి ఇస్తే అన్ని ఆయనే చూసుకుంటాడు అన్న ఇగరంలో ఏఐసిసి ఉన్నదట. ఈ లెక్కన చూస్తుంటే సీతక్క పిసిసి ప్రెసిడెంట్ అయ్యేందుకు తొవ్వ సాపేనట్టే కొడుతున్నది. మరి చూడాలి ఏమైతుందో. ఇక రాష్ట్రం ఏరువడి జూన్ 2 తారీఖు సరిగ్గా 10 ఏళ్ళు. ఇక అదే నాడు హైదరాబాద్ పొత్తుల రాజధాని కథ కూడా అయిపోతుంది. రాష్ట్రం ఏరువడ్డప్పుడు ఆంధ్రోళ్ళు కొత్త రాజధాని కట్టుకునే వరకు 10 ఏళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉంటదని చెప్పింది కేంద్రము. ఇన్నొద్దులు కొన్ని ఆంధ్ర ఆఫీసులు మన హైదరాబాద్ లోనే ఉంటుండే. ఇక ఇప్పుడు వాళ్ళంతా తట్టాబుట్టా చదురుకొని ఆంధ్రకి వెళ్ళిపోతుర్రు. జూన్ 2 తారీఖు వస్తే హైదరాబాద్ పొత్తుల రాజధాని జంజటందే అయిపోతుంది. ఆంధ్ర విభజన చట్టం ప్రకారం ఏపీటీజీకి ఉమ్మడి రాజధాని గడువు జూన్ 2 తారీఖు. దీని తర్వాత ఆంధ్ర ఆఫీసులు ఏమున్నా ఆల రాష్ట్రంలోనే పెట్టుకోవాలి. దానికి తగ్గట్టు ఇప్పటికే ఏపీ ఆఫీసులన్నీ కర్నూలు, విశాఖపట్నం, అమరావతికి షిఫ్ట్ అవుతున్నాయి. 2016లోనే 90% ఆఫీసులు టీజీ ఉంచి ఏపీకి తరలిపోయినాయి. ఇక ఏపీ కరెంట్ ఆఫీసు మాత్రం హైదరాబాద్ లోనే ఉండే. దాన్ని కూడా ఈడికెంచే కర్నూలుకు షిఫ్ట్ చేసిండ్రు. మొన్నట్లనే సీఎం సార్ మీటింగ్ పెట్టి ఏపీ సర్కార్ తీసుకున్న బిల్డింగులన్నీ ఖాళీ చేసి మాకు అప్పచెప్పాలని నోటీసులు ఇమ్మన్నాడు ఆఫీసర్లకు. దీంతో ఏపీ ఈఆర్సీ ఆఫీసర్లకు నోటీసులు ఇచ్చింది మన సర్కారు. దెబ్బకే వాళ్ళు కర్నూలు ఆఫీస్ చూసుకొని ఆడికెళ్లిపోతుర్రు. మరి కర్నూలుకు తరలిచ్చిర్రంటే ఆడ న్యాయ రాజధాని పెడుతున్నామని సీఎం జగన్ అన్న చెప్పిండు కదా. అందుకోసమే ఆఫీసులను కూడా ఒక్క కాడనే పెట్టకుండా 3 రాజధానులకు తగ్గట్టు 3 జాగాలలో పెట్టుకుంటుర్రు. అంతేకాకుండా తెలంగాణ గవర్నమెంట్ నోటీసులు ఇచ్చేదేంది, వాళ్ళు ఇయ్యక ముందే మన ఆఫీసులు ఏమున్నాయో అన్ని చదువుకొని ఆంధ్రకు వచ్చేసేయాలి, చిత్తు కాగితం కూడా ఉండొద్దు అని జగనన్న ఇది వారికే ఏపీ జిఏడికి ఆర్డర్లు పాస్ చేసిండు. ఇక జగనన్న ఆర్డర్లతోటి న్యాయశాఖ ఆఫీసులను కర్నూలుకు, ఇంకొన్ని శాఖల ఆఫీసులను విజయవాడకు, గుంటూరులకు షిఫ్ట్ చేసిండ్రు. దీంతో ఏపీకి టీజీకి అధికారికంగా పొత్తుల రాజధానికి ఇడుపు కాగితం అయినట్టే. ఇక ఏపీలో ఎవరు పవర్లకు వస్తారు, ఎవరు సీఎం సీట్ల కూర్చుంటారని అందరు ఎట్లెదురు చూస్తున్నారో గదే రేంజ్ లా పిఠాపురంలో పీకే గెలుస్తాడా లేదా, జనసేన జెండా ఎగురుతుందా లేదా అని కూడా చూస్తున్నారు. కానీ గీలోపే పవన్ హార్డ్ కోర్ అభిమానులు ఇగో గిట్ల నెంబర్ ప్లేట్లు, నేమ్ ప్లేట్లు రాపిచ్చి కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. పోయినసారి 2 జాగాల్లో పోటీ చేసి ఓడిపోయిండని పంక పార్టీలు వంక పెట్టి తిడుతుండే వరకలా 5 ఏళ్ళు అనగబట్టుకొని ఉన్నారు పవర్ స్టార్ అభిమానులు. ఈసారి కూటమి కట్టి పొత్తుగూడి పిఠాపురంకి వెళ్ళి నిలబడే వరకలా పవన్ గెలుచుడు పక్కానే ఆయన ఫ్యాన్స్ ఆశతో ఉన్నారు. ఇక అవతలంగా ఏదో ఎట్టికి ఎవరో మామూలు క్యాండిడేట్లు ఉన్నారా అంటే అట్లా కూడా కాదు. వైసీపీకి వెళ్ళి వంగగీత నిలబడు, ఆమెను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తా అని జగన్ మాటిచ్చే వరకలా పోటీ ఇంకింత టఫ్ అయింది. ఇక రిజల్ట్ రాగానే జూన్ 4 తారీఖు నాడు జూలిడిచిన సింహాల లెక్క మన ప్రతాపం మీద చూపిద్దామని పవన్ ఫ్యాన్స్ కొందరు ఎగ్జైటింగ్ ఎదురు చూస్తుంటే ఈ లోపు ఇంకొందరు
కొందరు పవన్ భక్తులు ఇగో ఇట్లా నెంబర్ ప్లేట్లు కార్లకు స్టిక్కర్లతో తిరుగుతున్నారట. పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని రాపిచ్చి ఏపీ పాలిటిక్స్ లో ట్రెండ్ ఫాలో అవడు కాదు, సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. మరి పార్టీ పెట్టిన 10 ఏళ్ల సంధి 10 అనేదే లేకపోయా పవన్ కు. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా ట్వీట్లు వేస్తారు కానీ ఓట్లేరని కూడా సోషల్ మీడియాలో మస్తు మాటలనే. దాంతో ఈసారి పిఠాపురంలో గెలుస్తారా లేదా అని కాదు, ఎంత మెజార్టీతో గెలుస్తారా అనేది అసలు సవాల్ అనుకుంటా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ రేంజ్ అభిమానం చూపిస్తున్న ఫ్యాన్స్ కళ నెరవేరుతుందా, పవన్ ఆశ తీరుతుందా, పిఠాపురంలో జనసేన జెండా ఎగురుతుందా అనేది జూన్ 4 తారీఖు నాడు కుల్లా తెలిసిపోతుంది. ఇక తెలంగాణలో కూడా ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయా ఎట్లా? వరుసగా అవుతున్న ఇన్సిడెంట్లు చూస్తుంటే చాలా మందికి గదే డౌట్ వస్తున్నదట. కష్టపడి ఇల్లు కట్టి తప్పదాయి కాలు పెట్టినట్టు కొంతమంది బుడ్డ కాంగ్రెస్ లీడర్లు చేయబట్టి సీఎం సారు ఏలువడికి కాంగ్రెస్ పాలనకు పని కట్టుకొని చెడ్డ పేరు తెప్పిస్తున్నారన్న ముచ్చట వినబడుతుంది. ఈ బుడ్డ కాంగ్రెస్ లీడర్ల అత్యుత్సాహము కాంగ్రెస్ పార్టీ కొంపముచ్చేటట్టే ఉన్నది. పవర్లున్నమన్న కావురంతో కొంతమంది ప్రతిపక్ష లీడర్లను టార్గెట్ పెట్టి జీవి తీస్తందుకు కూడా ఎన్కార్తలేరు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాల పార్టీకి చెడ్డ పేరు అంటుకున్నది సరిపోతలేదని ఇంకింత ఖరాబ్ చేయాలనే కంకరం కట్టుకున్నట్టే కనిపిస్తున్నది. కొల్లాపూర్ లో బీఆర్ఎస్ లీడర్ శ్రీధర్ రెడ్డి మర్డర్ కేసు ముచ్చట మర్చిపోక ముందుకే కాంగ్రెస్ పార్టీ అండతోటి పోలీస్ శాఖ దుర్మార్గం మల్లోటి బయటపడ్డది. లోకల్ కాంగ్రెస్ లీడర్ బాలరెడ్డి ఇంట్లో కిరాయికుండే ఎస్ఐ తిరుపతి రెడ్డి బీఆర్ఎస్ లీడర్ శివరాం రెడ్డి మీద చేసిన దాడి ఇప్పుడు పెద్ద రచ్చ అవుతున్నది. కాంగ్రెస్ నాయకుడు బాలరెడ్డి ఆయన కొడుకు ఇష్టం ఉన్నట్టు ప్రతిపక్ష లీడర్ల మీద దాడి చేసిరని అంటున్నారు. బాలరెడ్డి ఇంట్లో కిరాయికుండే రేవల్లి మండలం ఎస్ఐ తిరుపతి రెడ్డి రౌడీ లెక్క శివరామరెడ్డిని స్టేషన్ కు తీసుకుపోయి ఇష్టం ఉన్నట్టు కొట్టి తిట్టిందట. అంతేకాదు బాలరెడ్డి ఇంటికి సెక్యూరిటీ పెట్టి శివరామరెడ్డిని స్టేషన్ నిర్బంధించి పోలీసులను చూపించిందని కూడా అంటున్నారు. మరి తిరుపతి రెడ్డి గారికి కాకి బట్టలేగానే ఇంత కావరం ఎందుకు? ఎలకాలం ఒక్కలే అధికారంలో ఉంటారా ఎట్లా? స్వామి భక్తిని చాటుకునే పద్ధతి గిదా అని ఇంకొందరు అరుచుకుంటున్నది. ఇప్పటికే పబ్లిక్ లో పోలీసు వాళ్ళ పతారా ఇంత కచ్చరైపోతున్నది. ఈసొంటి పనులతోటి ఇంకింత నాశనం పట్టిస్తురుగా అని ఇంకొందరు అరుచుకుంటారు సోషల్ మీడియాలో. ప్రతిపక్ష లీడర్లు తుమ్మినా దగ్గినా తప్పంటే ఎట్లా? గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చేసిన దానికే ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నారు. కాంగ్రెస్ బుడ్డ లీడర్లు కూడా అదే కోరుకుంటారా ఎట్లా అని అనుమానాలు వస్తున్నాయట ఈ సంగతి ఎరికైన పబ్లిక్. ఇక ఉరిమి మంగళం మీద పడ్డట్టు రాష్ట్రంలో ఏమైనా మందుబాబులకే దెబ్బ పడుతుంది కదా. మొన్నటికి మొన్న శ్రీరామనవమని, హనుమాన్ జయంతి అని, ఆలీల జయంతులని వైన్సులు బంద్ పెట్టిరు. ఓట్లున్నాయని అప్పుడో 2 వద్దులు బంద్ పెట్టిరు. మళ్ళీ ఇప్పుడు 3 రోజులు వైన్స్ థియేటర్లు మూయమని చెప్పిరట. ఎందుకు ఏం కథ అన్నది చూడురు మీరే. ఒక్కసారి దొంగతనం కేసు అయితే ఏడ దొంగతనమైనా దొంగనే పట్టుకొని పోయినట్టు రాష్ట్రంలో వైన్ షాపులకు కూడా గదే గోసొచ్చింది. పండుగలు వచ్చినా ఓట్లు వచ్చినా ఫస్ట్ వైన్సుల్నే మూసేపిస్తున్నారు. మొన్నటికి మొన్న ఓట్లున్నాయని 2 రోజులు మూపించినా శ్రీరామనవమి ఉన్నదని అప్పుడు బంద్ పెట్టించిరు. హనుమాన్ జయంతి అని అట్లా క్లోజ్ చేపించిరు. ఇప్పుడు సోమవారం ఖమ్మము, వరంగల్, నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఓట్లున్నాయి కదా, దానికోసం 2 రోజులు వైన్స్ బంద్ పెట్టమని ఎలక్షన్ సంఘం వాళ్ళు ఆర్డర్ చేసిరు. అగో అంతటా బంద్ అని పరిశాన్ అయ్యారు. అట్లేం లేదు, ఎలక్షన్లు అయ్యే 3 జిల్లాలనే బంద్ పెడతారట. ఇక కడమ జిల్లాలో కుళ్ళనే ఉంటాయి. కాకుంటే మళ్ళీ జూన్ 4 తారీఖు నాడు ఎలక్షన్ల రిజల్ట్ ఉన్నాయి కదా, అగోయాల రాష్ట్రం అంతటా వైన్సులు బార్లు బంద్ ఉంటాయి. అంటే ఈ లెక్కన ఈ 10 రోజుల్లో 3 రోజులు వైన్సులు బంద్ ఉండబోతున్నాయి. మరి మందుబాబులు వైన్సులకు తాళాలు పడే ముందుగానే పోయి స్టాక్ తెచ్చి పెట్టుకుంటే డ్రై డే లేకుండా అవుతారు. అయినా కూడా ఓట్లప్పుడు గొంతు దడపని లీడర్లు ఎవరు ఉంటారు? అసొంటోళ్ళకి వైన్స్ బంధులతోటి ఫరక పడేది ఏమున్నది కానీ, ఇక మందుబాబులు బీర్బలు సుక్క తాగపోతే చక్కెర వచ్చిన టైటోళ్ళు ఎవరు ఉంటే ఇగో ఈ డేల తగ్గట్టు ప్లాన్ చేసుకోరు. ఇక హాలీవుడ్ సినిమాల రాబరి సీన్లు చూస్తుంటే వారే వా వాటే క్రియేటివిటీ అని షాక్ అవుతుంటాం. హిందీలో ధూమనో ఇంకేదో సినిమాల్లో చోరీ సీన్లు చూస్తే ఏం తెలివితేటలు అని నోరు తెరుస్తాం. కానీ వీళ్ళు పట్ట పగిటిలి నట్టనడి రోడ్డు మీద చేసిన దొంగతనం చూస్తే కడమయన్ని బలాదూరే అంటారు బరాబర్. ఇద్దరు మోతేవాళ్ళు స్పీడ్ గా పోతున్న లారీ మీద ఉన్నారు కదా, లారీలకెళ్ళి ఓ మూట తీసి కింద పడేసిర్రు. వెనకంగా సోపతిగాడు బండి మీద వస్తుంటే ఒకలెనుకొకలు ఆ బండి మీదకి ఎక్క ఆగిర్రు. ఆ లారీ అట్లనే ముంగటికి పోయింది. ఆగ్రా ముంబై హైవే మీద బట్టల లోడుతోని పోతున్న లారీని చూసిర్రు ఈ 3 మొనగాళ్ళు. కథం పోతున్న లారీ మీదకే ఎక్కి ఇగో గిట్ల సెకండ్లనే పని కథం చేసుకుని కొట్టేసిన సొమ్మును పట్టుకొని పోయిర్రు. హైవే మీద ఇళ్ల పనులు ఇల్లుంటే వెనకంగా ఎవరో కార్లు వస్తున్నోళ్ళు ఇలా వీర చొరకలను వీడియో తీసే వరకల్లా సోషల్ మీడియాలో మస్తుగా తిరుగుతుంది. కానీ ఇంత వీడియోని మామూలుగా ఎవరన్నా చూస్తే గిది సినిమా షూటింగో దొంగతనం సీన్ టేకింగో అని అంటే ఒట్టిగానే నమ్ముతారు కదా. కానీ వెనకంగా ఎక్కి వీళ్ళు పడుతున్న కథ తెలియక ఆ లారీ డ్రైవర్ అన్న ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే అనో, అనిత ఓ అనిత అనో పాటలు పెట్టుకొని పోయేది పోతుండు. వీళ్ళేమో వీళ్ళ పనీలు కానిచ్చిర్రు. దిగి చూసుకున్నాక అస్సలు ముచ్చట తెలిసి అడ్డం పడతాడుగా వచ్చాయన పాపం కదా. రానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మనం మైక్ టీవీ ముచ్చట్లు.